జగన్ చంద్రబాబులకు వేర్వేరు నిబంధనల రిషికొండ చర్చ పునరాగమనం. రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన భవనాలు చాలా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పర్యావరణ విధ్వంసమని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు హయాంలోనే యూనిటీ మాల్ నిర్మాణం జరుగుతోంది. కొండ తొలిచి భవనాలు కడుతున్నారు. ఇప్పుడు ఎవరు పర్యావరణం మాట లేదు, విధ్వంసం ఊసే లేదు, ప్రకృతి నాశనం చేస్తున్నారన్న వాదన లేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉంటుందో, అధికారంలో ఉండగా ఎలా సాగుతుందో వైజాగ్లోని ఈ నిర్మాణాలు మనకు చాటుతాయని. అప్పట్లో టూరిజం భవనాలు ఉన్నటిని తీసి కొత్త బిల్డింగ్లు కడితేనే అంత పెద్ద గందరగోళం చేసి రిషికొండను బోడిగుండు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా బోడిగుండులాగా మార్చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. గోపి గారు మీరేమంటారు? రిషికొండ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ హౌ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అనే దానికి చంద్రబాబు గారు ఎలా రాజకీయాలు చేస్తారన్న దానికి ఉదాహరణ అవుతుందా? చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి నేతలు. సార్ కొమ్మినేని గారు, ఇప్పుడు ఋషికొండ మీద ఆల్రెడీ టూరిజం భవనాలు ఉన్నాయి. అవి పాత పడిపోయినాయి. వాటి స్థానాల్లో కొత్త భవనాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించింది. అయితే ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే జపాన్ టెక్నాలజీతో నిర్మించారు అని స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. అమరావతిలో ఈయన కట్టబోయేటువంటి అంతర్జాతీయ భవనాలు, ఇంటర్నేషనల్ స్థాయి భవనాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టారు. అక్కడ కడితే నేను జగన్మోహన్ రెడ్డి గారు కడితేనేమో అది దుబారా ఖర్చు, ప్యాలెస్లు కట్టుకున్నాడు అని మాట్లాడతారు. కట్టుకున్నాడు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి సొంతానికి అవుతాయా? రావు కదా, ప్రభుత్వానికే కదా. నువ్వు అమరావతిలో ఏ స్థాయి భవనాలు కట్టాలనుకుంటున్నావో ఋషికొండలో ఆయన ఆల్రెడీ అదే భవనాలు కట్టేశారు. ఇక రెండో విషయం, ఆయన కొండనేమి బోడిగుండు చేయలేదు. పర్యావరణ పరిరక్షణ సంబంధించి ప్రమాదకరమైన అంశాలు ఏమీ అక్కడ జరగలేదు. పర్యావరణం అలాగే బాగానే ఉంది. ఉన్న భవనాలు తీసి కొత్త భవనాలు కట్టారు. కానీ ఇప్పుడు యూనిటీ మాల్ పేరుతోటి మొత్తం కొండను బోడిగుండు చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇది కదా పర్యావరణాన్ని దుర్వినియోగం చేయడం లేకపోతే నష్టపరచడం అనేది. ఈ మాట్లాడు అంటే మనం చేస్తే సంసారం పక్కన వాళ్ళు సామెతలు వద్దులేండి, అట్లాంటి సామెతలు వద్దులేండి. కాదండి, ఆయన అలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చాలదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది చూపించాడు. అది దాన్ని ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు దాన్ని వాడుకలోకి తీసుకురాకుండా నిరుపయోగంగా పడేశావు. అదే స్థాయి భవనాలు అమరావతిలో కడటం గొప్ప అని చెప్పుకుంటున్నావు. ఆ భవనాలు అమరావతిలో ఋషికొండల మీద కడితే అది తప్పు, దుబారా అని చెప్తున్నాడు. ఈ 2 నాలుకల ధోరణి, ఆయన 2 కాళ్ళ సిద్ధాంతం 2 నాలుకల ధోరణి ఇది పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్, మీరు ప్రజలు ఏం చెప్తారో చూడాలి. మీ ఊళ్ళోనే కదా ఇది జరుగుతూ ఉందంతా. ఇది విధ్వంసం జరుగుతుందా లేక ఏదైనా పనికొచ్చే పని చేస్తున్నారా? మరి మీదైతే విధ్వంసం అన్నారు, ఇప్పుడైతే వికాసం అంటారా వాళ్ళు? సార్ ఇప్పుడు ఒకటి సార్, విశాఖ వాసిగా అంతకు ముందు ఆ ఋషికొండ మీద భవనాలు ఉన్నప్పుడు, రెస్టారెంట్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు, అదేమి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొండ మీద కొత్తగా కొండను తొలిచేసో కొండను తవ్వేసో భవనాలు కట్టలేదు. ఉన్న వాటిని పడగొట్టి రెనోవేషన్ చేస్తూ దాని వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ అక్కడ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అతిథులు, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, లేదంటే ప్రధానమంత్రి గారైనా, ఇంకా ఇతర ఏ పారిశ్రామిక దిగ్గజాలు విశాఖపట్నం వచ్చినా సరే ఉండడానికి, విశాఖపట్నం కదా ఆంధ్రప్రదేశ్ వచ్చినా సరే ఉండడానికి ఎక్కడా సరైనటువంటి వస్తువులు లేక ప్రైవేట్ భవనాలు, ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఉంటాయో, నోవోటల్ లాంటి వాటికి కూడా 100 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానా, ప్రజల సొమ్ము వృధా అవుతుందని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మంచి భవనం కడితే ఇది ఆంధ్రప్రదేశ్ కి వైట్ హౌస్ లాంటి భవనం నిర్మించాలనేటువంటి తలపెట్టి ఆయన రాష్ట్రానికి మంచి చేస్తే, తలమానికమైనటువంటి ఒక నిర్మాణం చేస్తే దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి వీళ్ళంతా పనిగెట్టుకుని ఒక రక్త పింజరుల మాదిరి తయారయ్యి అనేకమైనటువంటి కేసులు పెట్టి అనేకమైనటువంటి కోర్టులో పిలిచేసి ఎన్విరాన్మెంట్, పర్యావరణం విధ్వంసం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, ఋషికొండకి ఇంకేముంది బోడిగుండు కొట్టేశారు అని చెప్పి అనేక వార్తలు, కథనాలు రాయించి, కుంకాలు రాయించి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు వచ్చి నానా యాగి చేశారు. కానీ ఆ రోజు మేము చెప్పాం, ఇది పర్యావరణ విధ్వంసం కాదు, ఇది ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి నిర్మాణం అని. కానీ ఈ రోజు అదే ఋషికొండ వేదికగా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో తెలుసా సార్? ఋషికొండకి ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజు భూములు 54 ఎకరాలు, ఇక్కడ మహా అయితే ఒక 7 ఎకరాల్లోనో ఎంతో కడతా ఉన్నారు నాకు తెలిసి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది 7 బిల్డింగులు
ఎంతో కట్టారు. కానీ దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి ఋషికొండ ఆ భవన కొండకు ఎదురుగా ఉన్న గీతం కాలనీలో 54 ఎకరాల భూమి 5,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం ఎంపీ ఉన్నటువంటి భరత్ గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కొడుకు తోడలుడు, లోకేష్ కి స్వయాన తోడలుడు, బాలకృష్ణ గారు కల్లుడు, ఆయన కబ్జా చేసినా కిమ్ కమ్ అనుకుంటా నోరు మూసుకూర్చున్నారు. సరే పక్కన పెడితే ఇప్పుడు ఆ కొండకు మరో పక్క ఉన్నటువంటి కొండ యూనిటీ మాల్ అని చెప్పి పెడతా ఉన్నారు. మరి ఈ రోజు కొండను తవ్వట్లేదా? ఈ రోజు బోడిగుండు జరగలేదా? ఈ రోజు పర్యావరణ విధ్వంసం అవ్వలేదా? ఈ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోర్లు లేసి పడిపోయిన వాళ్ళు, నోర్లు ఎక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, ఈ రోజు మీ నోర్లు ఎందుకు మోగబోయాయి? మీరందరూ కళ్ళున్న కబోదుల్లాగా ఎందుకున్నారు? చెవులున్న చెవిటోల్లా ఎందుకున్నారు? మాటలు వచ్చిన మోగోళ్ళ మాది మీరు ఎందుకున్నారు? అంటే మీ నోరు లేచేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడానికే తప్ప విశాఖపట్నంలో జరిగే విధ్వంసాల మీద మాట్లాడడానికి కుహానా మేధావులకి నోర్లు రావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత అన్యాయాలు అక్రమాలు జరిగినా కళ్ళు నోరు చెవులు మూసుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగినా సరే అయ్యయ్యో ఇంకేముంది అంత అన్యాయం అయిపోతుందని చెప్పి గగ్గోలు చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లడమే లక్ష్యంగా ఈ యొక్క పచ్చ మీడియాకు సంబంధించి కానీ పచ్చ పత్రికలు లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రచార ఆర్భాటాలు అవన్నీ కూడా మా మీద నోర్లేసి పడ్డాయి తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు రమ్మని అడుగుతున్నా ఆ రోజు వచ్చినటువంటి వ్యక్తుల్ని. పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు సరే ఆయన కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడ్డాక సాక్షి టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, పర్యావరణ శాఖ మంత్రి మీరే కదా, యువర్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కదా, మరి విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఋషికొండ దగ్గర ఆ విధంగా పర్యావరణ విధ్వంసం అవుతుంటే సంబంధించిన శాఖ మంత్రిగా అక్కడికి వచ్చి మీరు పరిశీలించి వాటి మీద చర్యలు తీసుకునే సత్తా దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉందా? గతంలో మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు నోరేసి పడిపోయారు కదా, ఇప్పుడు మీరే సంబంధించిన శాఖ మంత్రి కదా, మరి మీ నోరు ఎందుకు లెగట్లేదు పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. మొన్న మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చూడలేదేమో, అటవీ శాఖ అధికారుల మీద చంద్రబాబు గారు ఫైర్ అవుతున్నారు. వాళ్ళు నిబంధనల పేరుతోటి ఆపుతున్నారంట ఆయా చోట్ల కొన్ని కార్యక్రమాలు మార్చారా అని. అదే జగన్ గారి టైంలో ఉంటే నిబంధనలు పట్టించుకోరా అని అప్పుడు విమర్శించేవారు. నేను అరదలుచుకుంది ఒకటే సార్, మీరు గమనించండి, గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యేలు గుండాల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించడు. లేదా పవన్ కళ్యాణ్ గారి శాఖకి 67 పాయింట్లతో లాస్ట్ ర్యాంక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చూస్తే దీని మీద ఎంత విధ్వంసం జరుగుతా ఉంది. ఒకటే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద నిర్మాణాలు చేసినప్పుడు పర్యావరణ విధ్వంసం అయితే ఇప్పుడు యూనిటీ మాల్ కూడా పర్యావరణ విధ్వంసమే. లేదు, ఇప్పుడు యూనిటీ మాల్ అనేటువంటిది అభివృద్ధి కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా అభివృద్ధి కార్యక్రమే. దాన్ని లెక్క బేరేజ్ వేసుకోమని నేను అడుగుతున్నా. ఆ రోజు మరి ఎందుకు బొరజల్లారు? ఆ రోజు తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు ముక్కు నేలకు రాసి మోకరిల్లి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలను కూడా ఈ యొక్క తేడాని, ఈ విష ప్రచారాన్ని గమనించి జాగ్రత్తగా ఉండమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా చాలా సీరియస్గా స్పందించింది. కమిటీలు వేయటం ఇవన్నీ చాలా గందరగోళంగా సాగినాయి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఏపీలో బంగారం ఉత్పత్తి ప్రాజెక్టు, దేశంలో 50% బంగారం ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరగనుందట. గత 10 ఏళ్ళుగా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక కంపెనీ అక్కడ కర్నూలు జిల్లాలో సర్వే చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. అయితే ఈయన చంద్రబాబు గారు మరి ఎవరు చెప్పారో ఆయనకి 50% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందని చెప్పేస్తున్నారు. మరి అది నిజంగా జరిగితే సంతోషమే, కానీ బట్ మోడీ గారు చెప్పారు కదా బంగారం దిగుమతి ఎట్లా జరుగుతూ ఉంది ఏంటనే దాని మీద